నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం మోతీలాల్ నాయక్ 9 రోజుల నిరాహార దీక్ష చేసిండు. ఇప్పుడు బక్కా జడ్సన్ ఆయన సొంత నివాసంలో నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ 24 గంటలు గడిచింది. 48 గంటలు గడవడానికి వస్తుంది ఆయన నిరాహార దీక్ష. ఆయన ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖను కూడా రాయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల పక్షాన బహిరంగ లేఖ. ఒకసారి బక్కా జడ్సన్ గారు లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమని లేఖ రాసిందో ఒకసారి చూద్దాం. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ యువత పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ఉద్యోగాల కోసం గత 10 సంవత్సరాలు పోరాటం చేసిండ్రు. గత ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రతి ఊరికి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నిన్ను ముఖ్యమంత్రి కూర్చిలో పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరునే మీరు కూడా అనుసరిస్తున్నారు. అలాగే ఏ అధికారి అయితే ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా పోషించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానించి వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఎవరైతే డీజీపీగా ఉన్నారో ఆ అధికారిని తీసుకువచ్చి టీజీపీఎస్సి, గతంలో మనకు టీఎస్పీఎస్సి ఉంది, ఇప్పుడు టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి చైర్మన్గా నియమించారు. సో అయితే అతని నియామకాన్ని పౌర సమాజం వ్యతిరేకించింది, అయినా కూడా అతన్ని నియమించారు. ఇక ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లు ఒకసారి చూసుకుంటే ఈ లేఖలో మనము తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ ప్రధాన డిమాండ్లు మెయిన్స్ ఏదైతే గ్రూప్ 1కి సంబంధించినటువంటి గ్రూప్ 1లో ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, అలాగే గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కలపాలి. ఇప్పుడున్న ఉద్యోగాలు సరిపోవు, కొన్ని లక్షల సంఖ్యలో తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు, పోస్టులను పెంచాలి. గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పెంచాలని చెప్పి, అలాగే 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాలి, ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ని వాయిదా వేయాలని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే టెట్ నార్మలైజేషన్ అప్లికేషన్ పరీక్ష పెట్టాలి. అలాగే గురుకులంలో డిమెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. వారి హక్కుల కోసం పోరాడుతుంటే ఇటు టీజీఎస్పీసీ అలాగే టీజీపీఎస్సీ అలాగే అటు మీరు కానీ మొండిగా వ్యవహరిస్తున్నారు. అలాగే 46 జీవోను కూడా రద్దు చేయాలి. మనం ఒకసారి చూస్తే తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏవైతే ఉద్యోగాలను ప్రకటించినారో వాటిలో కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు పెట్టాలి. అలాగే మెగా డిఎస్సి వేయాలి. గ్రూప్ 1కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టినారు. గ్రూప్ 1లో 1:100గా వాళ్ళు ఖచ్చితంగా పెంచాలి అని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఈ లేఖను బక్కా జడ్సన్ మొత్తం కూడా చదువుకుంటున్నారు. ఒకసారి మొత్తం కూడా మనము ఈ లేఖను చదివే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఎక్కడికక్కడ నిరాహార దీక్ష చేస్తున్న బక్కా జడ్సన్ ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఒక్కరిని కూడా లోపటికి అనుమతించట్లేదు. సో మీడియాను కూడా ప్రత్యేకంగా వాళ్ళు అనుమతించట్లేదు, ఆంక్షలు పెట్టినారు. సో ఇక్కడ ఎవరిని కూడా ఒక్క వ్యక్తిని కూడా అలౌ చేయట్లేదు. సో ఈ విధంగా ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. అంటే గత ప్రభుత్వంలో కూడా ఈ నిర్బంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో బహిరంగ నిరసనలు, ఇంట్లో నిర్బంధాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం కూడా అలాంటి వైఖరిని అవలంబిస్తుంది. సో ఒకసారి ఈ లెటర్లో పైన ఇచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించకుండా మీ మొండితనానికి విసుగు చెందిన నిరుద్యోగుల తరపున ఏ అగాధ్యానికి పాల్పడకూడదని వారి తరపున ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది ఈరోజు బక్కా జడ్సన్ గారిది. ఇక తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు 1:100 డిమాండ్ గల ప్రధాన కారణాలు ఒకసారి మనం చూద్దాం. 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్. వాస్తవానికి తెలంగాణ ఏర్పడితే తెలంగాణ యువత బతుకులు బాగుపడతాయి, ఆంధ్రుల పెత్తనం తెలంగాణలో పోతుంది, భూముల రేట్లు తక్కువైతాయి, మనకు నీళ్ళ సమస్య ఉండదు. ముఖ్యంగా తెలంగాణ యువత ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఆంధ్రాకు చెందినటువంటి సెటిలర్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే ఖాళీలు ఏర్పడతాయి, తద్వారా ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఎక్కువగా వస్తాయి అనే ఉద్దేశంతో తెలంగాణ సకల జనుల సమ్మె కానీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించింది యువత. ముఖ్యంగా 13 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్. రద్దయిన గత 2 ప్రిలిమ్స్ పరీక్షలలో క్వాలిఫై మెరిట్ అభ్యర్థులు అవి 2 రద్దు కావటం కారణంగా మానసికంగా తీవ్రంగా కృంగిపోయి ఆందోళనకరమైన వాతావరణంలో 3వసారి జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావడం జరిగింది. 3వసారి ప్రిలిమ్స్ పరీక్షకు రీనోటిఫికేషన్ ఇవ్వడం వలన
ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం వలన గత 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తెలంగాణ అభ్యర్థులకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్లు 4 సార్లు వచ్చాయి. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గడిచిన 10 నెలలో. తెలంగాణలో మాత్రం ఈ 4 నోటిఫికేషన్లు వచ్చి ఉంటే, ఇలా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 4 నోటిఫికేషన్లు వచ్చి ఉంటే తెలంగాణ అభ్యర్థులకు 4 సార్లు గ్రూప్ 1 రాసే అవకాశం వచ్చేది. వయోపరిమితి రీత్యా ఇదే మాకు చివరి అవకాశం అని గమనించగలరు. అలాగే గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం గ్రూప్ 1కు మాత్రమే సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు ఎస్ఎస్సి, సిజిఎల్, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి వివిధ పరీక్షలకు సీరియస్గా ఆబ్జెక్టివ్ తరహాలో ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా ఎక్కువ మొత్తంలో గ్రూప్ 1 పరీక్షకు హాజరు కావడంతో ఒక కృత్రిమ వాతావరణం ప్రిలిమ్స్ పరీక్షలో పెరిగి కేవలం గ్రూప్ 1 కోసమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష వ్రాసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ప్రస్తుతం 563 ఉద్యోగ ఖాళీలతో వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ అనేది గత 50 సంవత్సరాలలో వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్. దాదాపు ఇది ఒక సివిల్స్ నోటిఫికేషన్ సమానంగా ఉండటం వలన లక్షల సంఖ్యలో గ్రామీణ అభ్యర్థులు పోటీ పడడం, అరుదుగా ఇటువంటి భారీ నోటిఫికేషన్ రావడం, ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, తెలంగాణలో నిరుద్యోగ తీవ్రత ఎక్కువగా ఉండడం అనే అంశాలు గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 చొప్పున ఎంపిక చేయడం అనే అంశాన్ని బలపరుస్తున్నాయి. అలాగే గ్రూప్ 1 అనేది ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మాదిరిగా నోటిఫికేషన్ రాకపోవడం, ఇది రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ పరీక్ష కావడం, ఇది గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే సర్వీస్ కావడం పుష్కర కాలం. తర్వాత నోటిఫికేషన్ రావడం, తద్వారా 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయడం ద్వారా తెలంగాణలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ కలల ఉద్యోగమైన గ్రూప్ 1ని సాధించే అవకాశాలు సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్ 1 పరీక్షను బహిష్కరించిన అభ్యర్థులకి ప్రస్తుత నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షను వ్రాసి అవకాశాలు పెంచి వారి త్యాగాలని గుర్తించి వారికి న్యాయం చేయటం ప్రభుత్వ బాధ్యత. దీనికి 1:100 చొప్పున అవకాశం కల్పించడం అనేది ఇప్పుడు ఆవశ్యకతగా అంశంగా మారింది. గత 2 సంవత్సరాల నుండి పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. వారి విలువైన డబ్బు, సమయం వృధా అయ్యాయి. దీనికి కారణంగా టీజీపీఎస్సీ నిర్వహణలో లోపం మాత్రమే. చాలామంది సీనియర్ అభ్యర్థులకి వయోపరిమితి రీత్యా కూడా ఇదే చివరి అవకాశం అవ్వడం అనే అంశాన్ని కూడా పరిగణించగలరు. నిజమే, తెలంగాణ ఏర్పడినప్పుడు వాళ్ళకు 35 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచింది, 45కి వచ్చినారు. ఇంకా వాళ్ళకి అవకాశాల రీత్యా వయోపరిమితి ఇది ఒక చివరి టర్మ్, ఇది వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చినాక. సో 1:100 ఇవ్వడం వల్ల ఎవరికైనా నష్టమా? 1:50కి 1:100కి మధ్య మార్కుల వ్యత్యాసం 5 నుంచి 10 మార్కుల మధ్య ఉంటుంది. మరియు దీని వలన ఎవరికి నష్టం లేకపోగా చాలా సంవత్సరాల నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎదురు చూస్తూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న దాదాపు మరో 30,000 మందికి తెలంగాణ యువతకు మెయిన్స్ రాసే అవకాశం లభిస్తుంది. సో దాదాపు మీరు చాలా లెటర్లు రాసినారు, ఇది చాలా ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పెట్టినారు బక్కా జడ్సన్ గారు, చూద్దాం అది. ఇప్పుడు దీనికి సంబంధించి ఉదాహరణకు సివిల్స్ యూపీఎస్సి అభ్యర్థి పేరు, ప్రిలిమ్స్ మార్కులు, మెయిన్స్ ర్యాంకు. టీనా దాబి 82 మార్కులు, ఆల్ ఇండియా మొదటి ర్యాంకు. అప్పటి వాస్తవ జనరల్ కట్ ఆఫ్ మార్కులు 100. 2 భవితా శర్మ 150 మార్కులు, 300 ర్యాంకు. రియా దాబి 7 మార్కులు, ఆల్ ఇండియా 15వ ర్యాంక్. అలాగే సో చాలా సమస్యలు గతంలో జరిగినటువంటి 1:50కి సంబంధించినటువంటి లోటుపాట్లు, 1:100 ఎందుకు పెట్టాలి, పెడితే ఎవరికి నష్టం లేదు, లాభమే. ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది ఒక చివరి టర్మ్, ఇది వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళని ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి
అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1:50 ఇచ్చినారు గ్రూప్ 1కి సంబంధించి. 1:100 ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు వాళ్ళ ప్రభుత్వంలో ఇవ్వట్లేదు అంటారు అసలు? అదే కదా ఇప్పుడు అందరు అడిగేది, మేము అడిగేది కూడా అదే. ఇప్పుడు ఇలా చాలా అంశాలు దాదాపు ప్రూఫ్లతో సహా ఆధార్తో సహా అన్ని కలిపి ఈరోజు వివరంగా పంపించడం జరిగింది. ఓకే, దీనిపైన ఏమైనా స్పందన వచ్చిందా? హైకోర్టుకి వెళ్ళి మీరు ఇవ్వచ్చు అవకాశం ఇవ్వమంటే మేము ఇవ్వమని రిజెక్ట్ అని చేసి ఇలా పంపించాను. దీన్ని పెట్టినే ఇచ్చేసిన. ఓకే, ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అవకాశం ఉండదని చెప్పి మీకు ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ ద అబోవ్ మెన్షన్డ్ రీజన్స్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద రిప్రజెంటేషన్ ఈజ్ కన్సిడర్డ్ అండ్ రిజెక్టెడ్. ఓకే, మీరు పంపిన లేఖని అంటే నాది కాదు, హైకోర్టు. ఓకే, మీరు దాన్ని హైకోర్టుతో రిజెక్ట్ చేసింది. అంటే ఎంత ఘోరంగా ఉన్నది ఈరోజు పరిస్థితి, చాలా దారుణంగా ఉన్నది. ఓకే, అలా ఎవరిని కల్వనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనము దీక్ష కొనసాగించుడే. ఇక ఇందుకని మనం బయటికి సవాలు లేదు. ఇప్పటికి 3 రోజులు గడుస్తుంది మీరు దీక్ష చేసి. ఆరోగ్యం క్షీణిస్తుంది కదా, దీక్ష వల్ల ఉందంటారా, లాభం ఉందంటారా? ఖచ్చితంగా ఇది గాంధేయ మార్గము, ఇది తప్ప వేరే మార్గం లేదు. సరే, మొన్నటిదాకా మోతిలాల్ కూర్చుంటే ఇంకో 2 రోజులు కూర్చుంటే అయిపోయేది. కానీ ఆయనను మోతిలాల్ ఎందుకు వెనక తిరిగి ఎందుకు వెనకడిగేసిందంటారు? ఏమో అది నాకు తెలియదు. ఇక నేను అదే రోజు ఆయన ఎప్పుడైతే లేచిండో ఇక ఇమీడియట్గా నేను కూర్చోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే టీఎస్పిఎస్సి వాళ్ళు డేట్లు కూడా బయట ప్రైవేటు వీళ్ళని అడిగి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అశోక్ కుమార్ని అడిగి డేట్లు ఇచ్చిన అని చెప్పి నిన్న బల్మూరు వెంకట్ మొన్న మీడియాకి ఇచ్చుకుంటూ మాట్లాడిండు. మరి డేట్లు స్టడీ సర్కిల్లో అడుగుని తీసుకున్నప్పుడు పేపర్ లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా న్యాచురల్గా. ఇప్పుడు అది అన్నిటికంటే ప్రమాదకరంగా అది కూడా కూర్చున్నది. కాబట్టి ఇవి పెద్ద సమస్యలు కూడా కాదు. అనవసరంగా ముఖ్యమంత్రి గారు దీన్ని తెగేలాగా లాగుతుండు. ఇది అయిపోయింది. ఇలా మోతిలాల్ కూర్చుంటే అది ఆగలే. ఇలా నేను కూర్చున్నా, నేను ఆగితే రేపు ఇంకొకళ్ళు కూర్చుంటారు. కానీ ఖచ్చితంగా ఇది కారు చిచ్చు అవ్వడం మాత్రం ఖాయము. దీన్ని ఎవరు ఆపలేరు. ఇక ఇది ఆయన కుర్చీకే ఎసరు వస్తుంది, రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట. ఇది వాళ్ళ మేనిఫెస్టో. వాళ్ళు వచ్చి మాట్లాడిండ్రు. ఈరోజు వాళ్ళు కూడా దిగిండ్రు అనుకో, ఖచ్చితంగా రేపు ఇలా కుర్చీకే ఎసరు వస్తుంది కదా, ఖచ్చితంగా అక్కడ దాకా పోతుంది. నేనైతే ఎట్టి పరిస్థితులలో నన్ను ఇందుకెళ్ళి తప్పించే ప్రయత్నం ఛాన్స్ లేదు. ఖచ్చితంగా కొనసాగిస్తాం ఎట్టయితే అటు. సో మీ డిమాండ్లకు సంబంధించి ఎవరైనా ఇప్పటివరకు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఎవరైనా స్పందించినారా? ఇక్కడ నుంచి అని ఎవరైనా రావడం జరిగిందా? ఇందాక మీరే చెప్పిండ్రు కదా, కింద అంతగానము ఆపిండ్రంటే ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఎవరైనా? ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి ఈరోజు 100 మంది పోలీసులను నా ఇంటి చుట్టూ పెట్టిండ్రు. దానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా రేపు తిరగబడతారు, జనం తిరగబడతారు, పెద్ద ఎత్తున అవుతుంది. ఇది ఖచ్చితంగా కారు చిచ్చు అవుతుంది, ఖచ్చితంగా అయితే తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఏకైక మార్గం ఏంటంటే 5 డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇచ్చేయాలి. నేను సాక్ష్యాలతో చెప్పి యూపీఎస్సీకి లేనిది నీకెందుకు, పక్క రాష్ట్రానికి లేనిది నీకెందుకు? ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు ఏం చెప్తారు? అంతే. గ్రూప్ 1లో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనుమానాస్పదంగానే ఉంది. బల్మూర్ అదే వెంకట అదే మాట్లాడతాడు, చైర్మన్ అదే మాట్లాడతారు, అందరూ అదే మాట్లాడతారు. అది ఖచ్చితంగా ఇదవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క మోతిలాల్ నాయక్ దీక్షకు సంబంధించి బల్మూరి వెంకట్ వచ్చి మాట్లాడినాడు, ఆ తర్వాత దీక్ష విరమించుకున్నాడు ఆయన? ఆ రోజు కాలే, తర్వాత రోజు మేమందరము పొల్లారం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాము. ఆ రోజు తర్వాత విత్డ్రా అయ్యిండు. మాకు బాగా మానసికంగా బాగా మేము ఇదైనాం. ఎందుకంటే నేను దానికోసం బాగా ఆర్గనైజేషన్ చేసిన. కాబట్టి ఇక్కడ యువత గుండె జారిపోకుండా వాళ్ళు ఆత్మస్థైర్యం దెబ్బతినద్దని డైరెక్ట్ ఇక నేనే వేరే వాళ్ళు ఎవరిని దింపినా కానీ వీళ్ళు ఒత్తిడి చేస్తారు. కాబట్టి
అని డైరెక్ట్ నేనే సో మోతిలాల్ నాయక్ డైరెక్ట్ ఎందుకు దీక్ష విరమించిందంటారు? ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా? ఇంకా నేను దాని గురించి మాట్లాడలేను. న్యాచురల్‌గా ఏం జరుగుతాయో అందరికీ తెలుసు కదా! అదే హ్మ్. జరిగిందని నాకు ఓకే. వార్తలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆయనకి ఏమన్నా హామీ వచ్చిందా? ఏమన్నా లబ్ధిగా చేకూర్చే అవకాశం? అది నాకు తెలవదు గానీ, లేవడం మాత్రం ఒక 2 రోజులు ఆగితే బాగుండేది. ఈ అంటే అప్పటికే ఇయాల మోతిలాల్ నాయక్‌కి ప్రాణానికి ప్రమాదం ఉందని కూడా వార్తలొచ్చినాయి. అంత ప్రమాదం ఏమి రాలే. తిరుగుతుండు కదా ఆల్రెడీ. అంటే మొన్నటి వరకు దీక్షలున్నప్పుడు. తిరుగుతుండు కదా దీక్షలు. అహా! ప్రమాదం ఉంటే అంత ఈజీగా తిరగలేడు కదా! ఇంత తొందరగా ఇంత షార్ట్ పీరియడ్‌లో. ఇప్పుడు నాకు 2 రోజులకే మొత్తం వీక్ అయిపోయింది బాడీ. కాళ్ళు హ్మ్. చేతులు గుంజుతున్నాయి. అప్పుడప్పుడే నేను కొన్ని నెలల పాటు ఎందుకంటే నా బ్రెయిన్ సర్జరీ అయింది ఆల్రెడీ. హ్మ్. ఇన్నున్నాయి. అంత ఈజీగా తిరగలేరు. ఈ హ్మ్. వీకేం కాదు. ఒక 2 డేస్ కూర్చుంటే బాగుండేది. ఇక ఆ 2 డేస్ కానీ వల్ల అప్పటికి ప్రభుత్వం ఏం దిగి రాలే అనుకుంటా. ఓన్లీ బల్మురి వెంకటే వచ్చి మాట్లాడడం జరిగింది. మంత్రులు కూడా ఎవ్వరు రాలేదు. బర్మూన్ పంపిందే ఈయన. ఎందుకంటే టీపీఎస్సీ, టీజీఎస్పీకి ఒక బ్రోకర్ లెక్క ఆర్టీఐ ఏజెంట్ ఎట్టుంటాడో అట్లా ఈయన టీజీఎస్‌కి ఏజెంట్ లెక్క పనిచేస్తాను కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి బల్మురి వెంకట. అంతే ఏజెంటే. ఆయన ఏజెంట్ లెక్క పనిచేస్తుండు. అందుకని ఆశకు పేరు చెప్పిండు. మేమే డేట్లు ఇచ్చినామని. హ్మ్. ఈరోజు అంటే ఎటు పోయి వీళ్ళ జీవితాలతోని ఆడుకుంటుండ్రు. కాబట్టి ఎటు పోయినా ఖచ్చితంగా నేను ఇక వేరే గత్యంతరం లేక నేనే కూర్చోవాలనే పరిస్థితి ఏర్పడ్డది. అనివార్య పరిస్థితిలో నేను కూర్చున్నా. ఓకే. మీ డిమాండ్‌లు మాత్రం ఇవే ఆల్రెడీ లేఖలో. ఆ హ్మ్. 5 డిమాండ్స్ ముఖ్యమంత్రి రేపు గవర్నర్ కూడా పంపిస్తాది. హ్మ్. ఓకే. సో మొత్తానికి బక్కా జడ్సన్‌కి సంబంధించి ఆయన నివాసంలోనే 3 రోజు దీక్ష కూడా కంప్లీట్ కావస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడలేక కూడా పోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే మోతీలాల్ నాయక్ ఇంకో 2 రోజులు దీక్ష చేసి ఉంటే బాగుండేది. ప్రభుత్వం దిగి వస్తుండే. బల్మురి వెంకట్ మాట్లాడిన తెల్లారి మేమందరం కూడా నిరసన చేయడం జరిగింది. మమ్మల్ని బొలారం పీఎస్ కూడా తరలించిర్రు. ఆ మరుసటి రోజు మోతీలాల్ నాయక్ దీక్షను విరమించడం జరిగింది. సో ఆయన ఇంకా 2 రోజులుంటే బాగుండేది. ఖచ్చితంగా మన డిమాండ్‌లు సఫలీకృతం అయ్యేవి. ప్రభుత్వం దిగొచ్చేది అని చెప్పి పక్కా జడ్సన్ అంటున్నారు. అలాగే ఆయన నివాసంలో కూడా ఆయన కూడా ఇప్పటికే బీపీ లో అయ్యి ఆల్రెడీ ఆయనకు బ్రెయిన్ సర్జరీ కూడా అయింది. సో ఆయన దీక్షలో ఉన్నారు. ఇంకా ఎవరిని దీక్షలో కూర్చోబెట్టినా కూడా ఇది అయ్యే పని కాదు. అందరూ కూడా 2 రోజులు, 3 రోజులు ఉన్న దాని తర్వాత వాళ్ళు లొంగిపోతున్నారు. వాళ్ళు స్టాండర్డ్‌గా ఉంటలేరు. కమిట్మెంట్‌తో వాళ్ళు దీక్షలో ఉండట్లేదు. సో ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను దీక్షలోనే ఉంటా అంటున్నాడు బక్కా జడ్సన్. ఒకసారి మనకు పైన చూసుకుంటే గనక ఆయన ఒక ఫ్లెక్స్ తయారు చేయించి ఆయన దీక్ష చేస్తున్నటువంటి ఆయన నివాసంలో కూడా పెట్టుకున్నాడు. ఒకసారి చూస్తే బక్కా జడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష. ఆయన డిమాండ్లు చూస్తే అవినీతి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలి. ఇక టీజీపీఎస్సీకి ఒక బ్రోకర్ ఏజెంట్గా బల్మురి వెంకట్ వ్యవహరిస్తున్నాడని. ఇక నెంబర్ 1 డిమాండ్ వచ్చి గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ప్రకారం ఇవ్వాలి. అలాగే రెండో డిమాండ్ వచ్చి గ్రూప్ 2 అండ్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలి. ఇక మూడేది డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి. మెగా డిఎస్సి టెట్ నార్మలైజేషన్ నిర్వహించాలి. మెగా డిఎస్సి వేయాలని చెప్పి. అలాగే 4వది గురుకుల డౌన్ మెరిట్ లిస్టు. ఐదోది జీవో 46ని రద్దు చేయాలని చెప్పేసి ఒక బక్కా జడ్సన్ అయితే ఆయన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఆ నివాసంలో ఇప్పటికే పోలీస్ పహారా ఉంది. ఎవరిని కూడా లోపటికి అనుమతించట్లేదు. ఒకవైపు అశోక్ సార్ కూడా ఆయన నిరసన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లుంది. సో అదేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? వాళ్ళే కూర్చోబెట్టారు. హ్మ్. ఇది డైవర్ట్ చేయనీకి బర్మూర్ ఓకే. వెంకటే కూర్చోబెట్టారు. అశోక్ సార్ని. ఆయనకు వాళ్ళంతా మీకు ఎట్లా ఉంది? ఆయన కాంటాక్ట్‌లో ఉన్నాడు ఆయన? నేను వాళ్ళ సంగతి నాకు తెలుసు. ఇదివరకు కూర్చొని లేచిండు. డేట్లు ఇచ్చిందే అశోకే. అశోక్. టీపీఎస్సీకి చైర్మన్‌గా డేట్లు ఇచ్చిందే ఆయన. హ్మ్. ఇది డేట్లు ఇచ్చింది. ప్రభుత్వం ఆడిస్తున్న ఆట అంటారు అశోక్ సార్‌ది. 100% హ్మ్. ఆయన ఎలక్షన్‌లో పోటీ చేపించింది కూడా ఆయన. వాళ్ళే నిలబెట్టిండ్రు. హ్మ్. ఇప్పుడు అది ప్రూవ్ అయిపోయింది. అది బల్మూరు వెంకట రికార్డింగ్ కూడా వచ్చింది. అన్ని ఛానళ్ళలో వచ్చింది. ఓకే. నేను వినిపించిన కూడా. అయితే అందరూ కలిసి నిరుద్యోగులను బలిపశువులను చేస్తుండ్రబ్బా! ఇక అందుకనే వేరే ఏముంటది ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎందుకు ఇవ్వట్లేదు ఉద్యోగాలు? ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్ ఉందంటారు? ఇందులో కమిషన్ రావు కదా వాళ్ళకు. కమిషన్‌లు? రావు కదా! ఉద్యోగాలొస్తే. కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇస్తే కమిషన్లు వస్తాయి. ఓకే. వీళ్ళకి ఇస్తే రావు కదా కమిషన్. హుహు.
అది పోయింది. కానీ ఎప్పటికైనా సమస్యనే కదా, ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ పేరు చెప్పుకుంటారు కదా, ప్రభుత్వాన్ని ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు కదా. అంత పెద్ద మహాత్ములు లేరు ఇప్పుడు. ఉమ్, అంత గొప్ప మహాత్ములు ఈరోజు మనకు లేరు. ఓకే. అదే దురదృష్టం. లేదు వీడియో. ఓకే, ఏం చెప్తారు చివరికి, ఏం చెప్తారు? దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఇవి నెరవేరాలి. ప్రభుత్వానికి వేరే ఛాన్స్ లేదు. ఓకే, దీక్ష నన్ను కొనసాగిస్తారన్న నన్ను మీరు ముప్పై ఇచ్చిన ముప్పై డిమాండ్లను నాలుగు కూడా నెరవేర్చాలంటారు. 34 ఏళ్ళు నేను పార్టీలో పనిచేస్తే ఉమ్, నన్ను పార్టీగా సస్పెండ్ చేసి నేను మాట్లాడలే. నా పదవులు బిక్కి నేను మాట్లాడలే, టికెట్లు ఇవ్వకుండా నేను మాట్లాడలే. కానీ ఈరోజు వ్యవస్థనే ఒక తరాన్ని నాశనం చేస్తారంటే ఇక్కడ ఊకోనికి ఎవరు లేరు. ఇంకొక అపవాదిని మూట కట్టుకొని వాళ్ళే ఈరోజు ఈ డిమాండ్లు నెరవేర్చబోను. మేము జడ్సన్ను చంపాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయితే సరే అట్నే కానీ ఇక ఇవే డిమాండ్ నెరవేర్చకుంటే నేను నీ చేయికి మట్టి అంటే కూడా నేను చేస్తా. ఆయన కూడా కావాల్సింది. సో డిమాండ్లు నెరవేర్చాలి. డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఇప్పటికే 3వ రోజు దీక్ష, ఖచ్చితంగా ప్రాణాపాయం అయితే నాకు ఉంటుంది. డిమాండ్లు ఇవ్వకపోతే నేను చర్చ అయినా సాధిస్తా అంటున్నాడు బక్కా జడ్సన్.